వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం కాలనీ తెలుగు తల్లి నగర్ లో మహనీయుల జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్థానిక నాయకులతో పాల్గొని అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా మహనీయుల జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ పట్టుదలతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాలను చేరుతారని యువతకు సూచించారు. అదేవిధంగా సూరారం కాలనీ 60 గజాల్లో పేదలకు ఇళ్ల పట్టాల మంజూరుకు కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిడిమెట్ల పోలీస్ స్టేషన్ సిఐ, సూరారం పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐలు, పలు అధికారులు, సీనియర్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మా సిద్ధు శ్రీకాంత్ చిన్నప్పుడు నాటకాన్ని కరెంట్ చేస్తాడు అన్నం పడుతున్నప్పటికీ ఇప్పుడు నేనేమనుకున్నాక యువతరానికి వస్తాడు మరి రావడానికి నేనెందుకు రానున్నా కంపల్సరీ తప్పుడు లోపల పెట్టండి. తెలంగాణ శ్యామ్ అంటేనే తెలుసా శ్యామ్? తెలంగాణ శ్యామ్ యూట్యూబ్ ఫేస్బుక్లలో చాలా చిత్ర పేరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి దయచేసి. లేబర్ వాడ ఉంది ఇక్కడ. ఆసియా ఖండంలో అతిపెద్ద లేబర్ ఆసియా ఖండంలో మరి పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న మరి కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులకు పట్టాలు మరి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ఆదిరెడ్డి అన్న గారు డివిజన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గారు ఈరోజు మహనీయుల జయంతి వేడుకలలో రావడం జరిగింది. ప్రత్యేకంగా మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో అందరూ అణిచివేసిన ప్రజలకు వారు ఏదైతే ఆదుకొని వాళ్ళ గురించి ఆలోచించి రాజ్యాంగంగా భద్రత కల్పించి వారు ఏదైతే కష్టాలు పడ్డారో అదొక స్ఫూర్తి అన్నమాట అందరికీ. మనం కూడా ఎందుకు అంబేద్కర్ కావద్దు, మనం కూడా మంచిగా చదువుకొని ఒక పట్టుదలతో ముందుకు పోవాలని చెప్పి ఆ ఆలోచన ఏదైతే అంబేద్కర్ గారు వేలాది మంది లక్షలాది మందిలో ఒక హోప్ ఏదైతే వారు క్రియేట్ చేసినారో దాని గురించి అందరూ కూడా గుర్తించుకోవాలి. ప్రపంచంలో అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టడము, అంబేద్కర్ గారి గురించి ఆలోచించి వారి గురించి వారి విలువల గురించి మాట్లాడుకోవడము, ఆ విలువలు ఫాలో చేయడము ఏ వ్యక్తి కూడా లేడు ఈ ప్రపంచంలో. అది కేవలము డాక్టర్ అంబేద్కర్ గారికే ఆ స్థాయి కలుగుతుంది. సో నేను ఈ కాలనీకి ఈరోజు రావడము, వాళ్ళందరికీ కూడా పట్టాలు ఏదైతే సమస్య ఉందో ఈ పట్టాల గురించి కూడా నేను వారికి చెప్పినాను. ఎల్లుండి రెవెన్యూ మినిస్టర్ గారు కలుస్తున్నారు, మీరు రిప్రజెంటేషన్ రండి, మనము వీరికి పట్టాలు ఇప్పించే కార్యక్రమం ఎట్లా చేయాలో చేస్తాను. తర్వాత ఇది కార్మిక రంగ ఏరియా కాలనీ, వీళ్ళందరికీ కూడా నేను కార్మిక శాఖ మంత్రిగా మీకు భద్రత మీతో ఉంటానని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ జై భీమ్. ఆఫీస్ లోపలికి వెళ్ళాలంటే బయట ఉన్న మనిషిని చూసి పిలవరు, ఆయన ప్రశ్నంటుండు మంచి డ్రెస్ వేసుకుంటాను పిలవరు. ఒక విజిటింగ్ కార్డు పంపిస్తారు, అంబేద్కర్ గారి విజిటింగ్ కార్డు పంపిస్తే ఆయన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటాయి కదా, దాన్ని చూసి రెస్పెక్ట్ ఇచ్చి వేరే దేశాలు పిలుస్తుంది. అంటే కేవలం చదువు మాత్రమే ప్రపంచంలో ఎక్కడికైనా నీకు గుర్తిపిస్తుంది. అంబేద్కర్ గారి చదివే ఆ గుర్తింపు తీసుకొచ్చింది. ఆ చదువు వల్ల వచ్చిన ఆలోచనల వల్లనే ఆయనకి ఇంత గుర్తింపు వచ్చింది. సో ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ లైఫ్ ఉన్నామో, ఇంకా చదువుకునే ఆలోచన ఉన్నామో, సీరియస్గా చదువుకున్నప్పుడు మాత్రమే మనకు గుర్తింపు వస్తుంది.
మన యొక్క కమ్యూనిటీని బట్టి, మన ఆర్థిక స్తోమతను బట్టి కొన్ని సందర్భాల్లో గుర్తింపు వస్తుంది. మన చదువును బట్టి మాత్రమే గుర్తింపు వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ పోయినా ఆయన విజిటింగ్ కార్డు చూస్తే అరే ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తి అనేది ఫీలింగ్ తొందరగా రమ్మని మాట్లాడుతుంటారు. ఆ క్వాలిఫికేషన్ అనేది చదువుతూనే వస్తుంది. కాబట్టి అందరూ మీ పిల్లల్ని మంచిగా చదివించి మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇందాక మన మినిస్టర్ గారు చెప్పినట్టు నేను ఆ మినిస్టర్ గారి కాలేజీలోనే LLB కంప్లీట్ చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాగ్లింగంపల్లిలో. అంటే చదువు మాత్రమే మనకు మార్పు తీసుకురాగలుగుతుంది. ఈ పేదరికం దాటాలన్నా, ఈ అణచివేతతనం దాటాలన్నా, ఏది దాటాలన్నా చదువు మాత్రమే తీసుకురాగలుగుతుంది. ఒక ఆఫీస్కి వెళ్ళి నువ్వు రూల్ ప్రకారం మాట్లాడితే ఒక రకంగా రెస్పాన్స్ ఉంటుంది, ఇష్టంలో వస్తే రెస్పాన్స్ ఇవ్వరు. మన క్వశ్చనింగ్ చేసే విధానం బట్టి రెస్పెక్ట్ ఇస్తుంది. కాబట్టి ఆ క్వశ్చనింగ్ ఎప్పుడు వస్తుంది? చదువుకున్నప్పుడు మాత్రం వస్తుంది. ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రం వస్తుంది. కాబట్టి పిల్లల్ని ఇక్కడి నుంచే చదువులోకి పంపించి వాళ్ళకి క్వశ్చన్ చేసే ఆలోచన క్రియేట్ చేసి ముందుకు తీసుకెళ్తే మాత్రమే బతుకులు మారుతాయి. మనకు ఒక ఇల్లు ఇచ్చిన మాత్రం లైఫ్ టైం చేంజ్ కాదు. కానీ ఒక జాబ్ ఇస్తే తరాలు మారుతాయి. ఆ జాబ్ల కోసం ఉద్యోగం చేయాలని ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.